అమ్మపై అనుమానం ఉన్నా అవి నివృత్తి కావు. ఆమె ముందు జరిగిన శవరాజకీయాలు ఆమె ఆత్మకే తెలుసు. అయితే అమ్మ చనిపోయిన తర్వాత అందరికీ ఉన్న అనుమానం ఆస్తి ఎవరికి చెందుతుంది అని. ఆ అనుమానాలకి తెరదించుతూ పోయిస్ గార్డెన్లో అమ్మ నివాసంలో సోదాలు చేయగా ఆమె రాసుకున్న వీలునామా బయటపడింది. దీనిపై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అది నిజంగా అమ్మ ఇష్టపూర్వకంగా రాసిందా లేక బలవంతంగా వ్రాయించుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఆ విల్లు 2 సంవత్సరాల క్రితమే రాసుందని తేదీ ప్రకారం అర్థమవుతుంది. ఆ విల్లు ప్రకారం అమ్మ ఆప్తురాలు అని చెప్పుకునే శశికళకు మొత్తం ఆస్తిని చుట్టబెట్టారు. అమ్మ అఫిడవిట్లో చూపిన లెక్కల ప్రకారం లెక్కకు వచ్చిన ఆస్తి 117.13 కోట్లు. మరి లెక్కకు రాని ఆస్తి ఎంతుందో శశికళకు ఆమె భర్తకు బాగా తెలుసు. అమ్మ శశికళ పేరు మీద రాసిన ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోయిస్ గార్డెన్లో 24,000 చదరపు గజాల ఇల్లు, కాంచీపురంలో 3.43 ఎకరాల వ్యవసాయ భూమి, నీలగిరిలోని కోదండ ఎస్టేట్, జయ పబ్లికేషన్, శశికళ ఎంటర్ప్రైజెస్ మీద పూర్తి హక్కు అజమాయిషీ ఆమెకి ఇచ్చారు. ఇవే కాక సుమారు 2,128 గ్రాముల బంగారం మరియు 1,250 కేజీల వెండి, జయ వాడుకునే 8 రకాల కార్లు అన్నీ శశికళ హస్తగతం చేయనున్నారు. మరో పక్క అమ్మ దత్తపుత్రుడు అని చెప్పుకునే వివేక్ కి కూడా ఆస్తులు బాగానే ముట్టాయి. వివేక్ శశికళకు స్వయాన అన్న జయరాం కొడుకు. అయితే వివేక్ కు రాసిన ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. జీడిమెట్లలోని జేజే గార్డెన్స్ లోని ఫామ్ హౌస్, శ్రీనగర్ కాలనీలోని డూప్లెక్స్ బిల్డింగ్, కోంపల్లిలోని 14.5 ఎకరాల వ్యవసాయ భూమి మరియు వెస్ట్ మారేడుపల్లిలోని భవనాలు ఇతనికి దక్కాయి.